గిడుగు రామ్మూర్తి పంతులు గారిని అంటే పిడుగు అని పిలిచిన గిడుగు రామ్మూర్తి పంతులు గారిని ఎందుకు స్మరించుకోవాలి? వారు చేసిన సేవల గురించి చెప్పగలరు? అది ఏదో మురికనే గిడుగు అంటే పిడుగు అని గొడుగు అని అలా అన్నారు కానివ్వండి, అవన్నీ చిన్న చిన్న మాటలు. ఆయన ఒక సాహిత్యంలో విశ్వరూపం లాంటివాడు. మనకి గత 200 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే భాషా శాస్త్రవేత్తలు, విమర్శకులు, సాహితీమూర్తులు, మహాకవులు, అవధానులు వీళ్ళందరూ ఒక ఎత్తు, ఒక్క గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఒక్కడు ఒక ఎత్తు. ఆయనకున్నటువంటి పట్టుదల అది ఇక మరెవ్వరికీ లేదని చెప్పాలి. అంత పట్టుదల. తాను ఏది నమ్మాడో అది చేసి కొంతమంది విజయం సాధిస్తారు, దాంట్లో సాధించరు. ఈయన అట్లా కాదు, తనని వ్యతిరేకించిన వాళ్ళందరినీ కూడా ఒప్పించి మెప్పించి వాళ్ళతో జేజేలు పలికించుకున్నటువంటి వాడు. ఒక 20 సంవత్సరాల కిందట ఆయన రాజమండ్రి వెళ్ళి వాడుక భాష గొప్పదనాన్ని చెప్పటం కోసం ఆయన చిన్న వేదిక కావాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ గొడ్లపాక కూడా ఇవ్వలేదు ఎవరు. అంటే అంటే ఆ గొడ్ల చావిడిలో కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు ఆయనకి. కారణం ఏంటి? వాళ్ళందరూ కూడా గ్రాంధిక భాషావాదులు, మహాపండితులు. వాళ్ళందరికీ గ్రాంధిక భాష కావాలని వాళ్ళకి రాజమండ్రిలో 20 సంవత్సరాల తర్వాత రాజమండ్రిలో ఈ మహాపండితులందరూ కూడా ఆయనకి సన్మాన పత్రాలు చదివి ఆయన వాదనలోకి వచ్చి ఆయన ప్రతిపాదించిన వాడుక భాషలో అప్పటికే కొన్ని గ్రంథాలు రాసి తాము చేసినటువంటి దాంట్లో అనౌచిత్యం ఉంది, తమ వాదం తప్పు అని గ్రహించి ఆయన వాదమే సరైనది అని చెప్పేలా చేశాడండి ఆయన. మహాపండితులు, గొప్ప గొప్ప కావ్యాలకి పీఠికలు, వ్యాఖ్యానాలు రాసినటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప నాటకాలు రాసినటువంటి వాళ్ళు, వాళ్ళందరి దాంట్లో ఒక ఆయన దాదాపు 1,00,000 పద్యాలు రాశాడండి. అటువంటి పండితులని సైతం వారు ఆయన గ్రాంధిక భాషకి బాగా నిలబడ్డాడు. ఆయన నిలబడితే అసలు ఆయన రాసినటువంటి వాటిలో ఆ పద్యాల్లో వేల తప్పులు ఉన్నాయని చెప్పి ఆయన వేదిక మీద ప్రసంగించి చూపించాడు. ఆయన అంటే దానికి ప్రామాణికం ఏమిటి? ఏం తీసుకుని వాళ్ళు చెప్పిన వ్యాకరణం, వాళ్ళు చెప్పిన వ్యాకరణాన్ని వారే ఖండించారని, మీరు చెప్పిన వ్యాకరణం ప్రకారమే ఇగో ఈ పదాలు దోషాలు, ఇగో ఈ ప్రయోగాలు దోషాలు. కనుక గ్రాంధిక భాష కావాలంటున్న మీరే సరైన గ్రాంధిక భాష రాయలేదు. మీరు రాశామనుకున్నారు, ఒకళ్ళకి గురించి ఒకళ్ళకి తెలియక అందరూ బాగుంది అనుకున్నారు. చూడండి, బాగుందన్న ఆయన దాంట్లో తప్పులు ఇవి, రాసిన ఆయన దాంట్లో తప్పులు ఇవి. ఇది కాదు పద్ధతి. ప్రజలందరికీ కూడా తేలికగా అర్థం అవ్వాలంటే వాళ్ళు మాట్లాడుకునేటువంటి భాష అవసరం. అది దాని ప్రభావం ఇవాళ మీరు నేను ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎంత తేలిగ్గా మాట్లాడుకోవటం, ఇదంతా ఆయన పుణ్యమే. ఒక్క సందేహం గురుగారు, ఇక్కడ అంటే మనం అన్నమయ్య కీర్తనలు చూసినా, సంగీతంలో వాడిన పదాలు చూసినా కూడా అవి మనం వాడే భాషలాగే ఉంటాయి. కాబట్టి మరి ఆ తర్వాత వచ్చిన ప్రాచీన భాష ఏదైతే ప్రాచుర్యంలోకి వచ్చి వ్యవహారిక భాష అవసరమని పంతులు గారు చెప్పారో, మరి దీనికి దానికి ఏమన్నా పొంతన ఉందా? అంటే ఆ వ్యవహారిక భాషకి అప్పుడు వాగ్గేయకాలు రాసిన భాషకి తేడా ఉందా? భాష ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. మీరు మాట్లాడేటువంటి భాష 18వ శతాబ్దానికి సంబంధించింది, పాతగా ఉంటుంది మీ భాష అని ఒక ఆయన అన్నాడు ఆయన్ని. అంటే ఆయన నిజం, ఎందుకంటే నేను 18వ శతాబ్దంలో పుట్టా, 1863లో పుట్టాడు ఆయన, ఆగస్టు 29ని. కనుక నేను పుట్టి పెరిగినప్పుడు నాకు చెవిన ఏవి పడ్డాయో మాటలు, ఆ మాటలే నేను నేర్చుకుని ఆ మాటలే మాట్లాడుతూ నేను పెరిగా. నిజమే, నా భాషలో సహజంగా ఉంటాయి. తర్వాత ఇప్పుడు మీకు అవి ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళ భాష కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు వచ్చేటప్పటికి వాళ్ళకి కూడా పాత భాషలాగా పాత వాసనతో ఉంటుంది, కానీ వాడికి అర్థం అవుతుంది, దాంట్లో ఏం ఇబ్బంది లేదు కదా అన్నాడు. శ్రీరాములు గారు చాలా చక్కగా రాశారండి. అస్సే చూషివషే ఉషే చెవుడషే అశ్లాగషే ఏమిషే విషావజ్జుల వారి బురినష ఆ విసాయి కిషారుషే విసండంతటి వాడే ఏండ్లు 10షే 1000 ఈడేనుషే అసే బుర్రికి ఈడషే
వయసు దేముంచుందిలే మంచి వర్చస్సే ఎందురు శ్రోత్రియోత్తమ కుల స్త్రీల ఆంధ్రదేశమునందని ఆయన ఈ బ్రాహ్మణ స్త్రీలు ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు అనేది 18వ శతాబ్దంలో రాశాడు ఆయన కూడా. మనకు ఒక 120 ఏళ్ల కింద 130 ఏళ్ల కిందట రాసిన పద్యాలు ఇవి. అప్పట్లో అసే ఉషే ఇలా ఉండేవి పదాలు, ఇలా ఉండేవి. అట్లాగే ఇప్పుడు ఉమామహేశ్వరరావు ఉమాయి అంటారు, ఇప్పుడు రమాదేవి అనే అమ్మాయిని రమాయి అంటారు. ఇప్పుడు అవి లేవుగా, లేవు. అలా భాష ఎప్పుడూ ఒక్కొక్క తరంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కనుక అంటే వాగ్గేయకారులు ఉన్న సమయంలో అన్నమయ్య, త్యాగరాజస్వామి వీళ్ళందరూ ఉన్న సమయంలో వాడిన భాష తర్వాత రూపాంతరం చెంది ఆ తర్వాత మళ్ళీ వ్యవహారిక భాషలోకి వచ్చింది గిడుగు రామ్మూర్తి పంతులు వారి. గిడుగు రామ్మూర్తి పంతులు గారి వల్ల ఏమైందంటే కావ్య భాషలో మాట్లాడటం, గ్రాంధికమైన భాషలో మాట్లాడటం, ఇది చాలా గొప్పగా పరిగణింపబడుతూ ఉండేది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్లో మాట్లాడటం. ఇప్పుడు ఇంగ్లీష్లో మీరు చూడండి, ముఖాముఖి ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు ఒక 3-4 వాక్యాలు ఇంగ్లీష్లో మాట్లాడి నేనేంటంటే ఐ మీన్ అంటూ మళ్ళీ మొదలెడతాడు. ఇట్లా అక్కడక్కడ తెలుగు పదాలు మాట్లాడుతూ, ఇది అట్లా ఇవాళ ఫ్యాషను. వాళ్ళ గ్రాంధిక భాషలో మాట్లాడటం అది బాగా ఒక టీవీ అనమాట, ఒక దర్పం, ఒక గొప్పదనం అనమాట. వాళ్ళ గొప్పదనం, వాడి స్వాభిమానాన్ని, వాడి యొక్క ప్రత్యేకతని తెలియజేసేది ఆ రోజున. దానివల్ల తెలుగువాడికి సరిగ్గా తెలియట్లేదురా భావం. కనుక అందరికీ కూడా జ్ఞానం మొట్టమొదటి ఏంటంటే భాష ప్రయోజనం ఏంటంటే జ్ఞానం అందటం, విద్య ప్రయోజనం జ్ఞానం అందటం. అది ఈ భాషతో పనికిరాదు, అది వాళ్ళ భాషలో చెప్పాలి. ఆ భాష చివరికి ఏంటంటే సవరల భాష, వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఈ తెలుగు ఎందుకు నేర్పడం? వాళ్ళకి ఒక ప్రత్యేకమైన భాష ఉంది కదా, ఆ భాష అంతరించిపోతుంది కదా వాళ్ళు కనుక దీంట్లో నేర్చుకుంటే. అందుకని వాళ్ళ భాషకి లిపి ఈయన ఏర్పాటు చేసి ఆ భాషకి వ్యాకరణ సూత్రాలు, అది అంతరించిపోకుండా దానికి వ్యాకరణ సూత్రాలు ఏర్పాటు చేసి వ్యాకరణం రాసి, మళ్ళీ ఆ భాష ఎవడన్నా నేర్చుకుని దాని మీద పరిశోధన చేయడానికి ఈయనతోనే అంతమైపోకుండా తెలుగు సవర భాషల నిఘంటువు రాశాడు. అలాగే ఇంగ్లీషు సవర భాషలు, వీటికి నిఘంటువులు రాశాడు. అలా ఆ సవరల్ని తన ఇంట్లో పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి ఆ పదాలు తెలుసుకుంటూ వాళ్ళకి భోజనాలు ఇవి ఏర్పాటు చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తను నేర్చుకుని చేశాడండి ఆ రోజుల్లో. ఎంత గొప్ప మాట అంటే అంతమంది దిగ్గజాలతో ఆయన పోరాడి వాళ్ళని ఓడించి, మనం ఆ మాట అనకూడదు, ఎందుకంటే మన గౌరవనీయులు మహామహులు గనక వాళ్ళు ఆ రోజున ఉన్నటువంటి మహామహా పండితులు, సాహితీమూర్తులు అందరి కవిత్వంలోనూ తప్పులు పట్టుకున్నాడండి. గ్రాంధిక భాష గొప్పది అన్నవాడి ప్రతి కవి సాహిత్యంలోనూ ఇన్ని తప్పులు ఉన్నాయని చెప్పాడు. చెప్పి వాళ్ళని ఒప్పించాడు. ఇది ఎంత గొప్పది, సామాన్యుడికి ఇది చేరవలసిన అవసరం ఎంత ఉన్నది అని ఆయన బాగా దాని మీద పోరాడాడు. అంత మాత్రమే కాకుండా కేవలం భాషకి సంబంధించిన సంస్కరణే కాకుండా నేల గురించి, ఈ భూమి గురించి పర్లాకిమిడి ఆంధ్ర ప్రాంతంలో కలవాలి అని ఒక ఉద్యమం జరిగింది అక్కడ. ప్రజా ఉద్యమం అది ఒరిస్సాలో ఉండేది కదా. ఆ పర్లాకిమిడిని వాళ్ళు దాంట్లో కలిపేశారు. కలిపేస్తే ఆయనకి బాధ కలిగి కోపం వచ్చి అక్కడి నుంచి వచ్చాడు ఆయన, రాజమండ్రికి వచ్చాడు ఆయన. అంటే ప్రాంతం, ఇది నా ప్రాంతం, దానికి అన్యాయం జరిగింది అని పోరాడాడు ఆయన. ఇది నా భాష, దీనికి అన్యాయం జరుగుతుంది ఈ ప్రజలకి అని తెలుసుకుని దాని మీద ఉద్యమించాడు, సాధించాడు. అలాగే ఒక బాల వితంతువుని ఆయన కన్యాదానం చేసి వివాహం జరిపించాడు. అంటే సంఘ సంస్కర్త, భాషా సంస్కర్త, సంఘ సంస్కర్త, ఒక విప్లవాత్మక ధోరణితో చేశారు ఆయన అన్ని. అసలు ఊహించలేమండి, అంత కృషి చేసిన వాడు ఎవడూ లేడండి. అంత కృషి వాళ్ళ సాహిత్యం కోసం చేసుకున్నారు తప్ప భాష కోసం అంత కృషి చేసిన వాడు మన భాష పుట్టిన తర్వాత ఎవడూ లేడు, ఒక నన్నయ్య తర్వాత. నన్నయ్య గారు ఎందుకనంటే ఆయన వ్యాకరణం నిర్మాణం చేసి కావ్యాన్ని రచించి ఆయన చాలా శ్రమపడ్డాడు. ఆ తర్వాత చూస్తే ఒక గిడుగు రామ్మూర్తి పంతులు గారే నాకు కనిపించింది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.